జ్యోతిష్యంలో పాపగ్రహాలుగా పరిగణించే రాహు కేతువులు త్వరలో తమ నక్షత్ర స్థానాలను మార్చుకుంటున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం ఈ రెండు ప్రధాన గ్రహాలు ఒకే రోజు నక్షత్రాలను మారడం జ్యోతిష్యం విశేషంగా భావిస్తుంది. మార్చి 29న ఈ రాహు కేతు గోచారం సంభవించబోతుంది. ఈ నక్షత్రం పరివర్తన 4 రాశుల వారికి అపారమైన శుభం కలుగుతుంది. ఉన్నతికి, కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. మార్చి 29న కేతువు మాఘ నక్షత్రంలోకి ప్రవేశించగా రాహువు శతభిష నక్షత్రం 2వ పాదంలోకి తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఈ గ్రహాల గోచార స్థితి 4 రాశుల వారికి అసాధారణమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. వారి జీవితాలలో సానుకూల మార్పులను ప్రోత్సహిస్తుందని జ్యోతిష నిపుణులు వివరిస్తున్నారు. మేషరాశి వారికి రాహు కేతువుల నక్షత్ర మార్పు గణనీయమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఖర్చులు తగ్గుతాయి. కార్యాలయ వ్యాపార సంస్థలు పనిచేసే చోట సానుకూల ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగాలు ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అవి కార్యరూపం దాల్చుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం వెల్లువిరుస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మెరుగుదల కనబడుతుంది. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలు ఈ సమయం చాలా అనుకూలం. కోర్టు కేసు పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంబంధాలను బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. భాగ్యస్వామితో కలిసి ప్రయాణం కూడా విజయవంతంగా సాగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్రం మార్పు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధించి వారి కుట్రలను విజయవంతంగా తిప్పికొడతారు. ఆర్థికంగా లాభపడే మంచి అవకాశాలు లభిస్తాయి. పొదుపు పెట్టుబడి పథకాలు విజయవంతంగా పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఆనందం, అనుకూలమైన కలయికలు గోచరిస్తాయి. మీనరాశి వారికి ధనాధాన్యం పెరుగుదలకు అవకాశాలున్నాయి. ధనాన్ని సులభంగా పొందవచ్చు చేయగలుగుతారు. ఖర్చులు తగ్గడమే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. తల్లిదండ్రులు లేదా పెద్దవారితో ఉన్న విభేదాలు తొలగి కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కుటుంబం నుండి ఆమోదం లభిస్తుంది. ఇది ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. విదేశీ ప్రయాణాలు యోగాలు కూడా ఉన్నాయి.